శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ డిసెంబర్ 25న రిలీజ్ అయింది ఈ మూవీ. వెన్నెల కిషోర్ లీడ్ రోల్లో చేసిన ఈ మూవీ ఎలా ఉంది ఈ వీడియోలో చూసేద్దాం. కామెడీ రోల్స్తో ఎంటర్టైన్ చేస్తూ అదే టైంలో హీరోగా చేయటం కామన్ అయ్యింది ఇండస్ట్రీలో. అలా ఈ ట్రెండ్ని ఫాలో అవుతూ అప్పట్లోనే చాలామంది నటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక స్టోరీ లైన్ విషయానికొస్తే మేరీ అనే అమ్మాయిని బీచ్లో చంపేస్తారు. ఆమెను ఎవరు చంపారు అనేది సస్పెన్స్గా మారుతుంది. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కాలాన్ని ముడిపెట్టి పోలీసులు ఉత్తరాంధ్రలో బిజీగా ఉండటం వల్ల ఆ కేసుని డిటెక్టివ్ అయిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే కిషోర్కి అప్పగిస్తారు. తను ఎలా ఛేదించాడు అనేది మిగిలిన కథ. ఫస్ట్ హాఫ్లో పాత్రలను ఇంట్రడ్యూస్ చేసి సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్ ఊపందుకుంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ 1 by 1 భలే ఉంటాయి. కానీ ఒక టైంలో మర్డరర్ వీడే అని తెలిసినా దాని వెనకున్న వాళ్ళందరినీ రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్గా మార్చారు కథని. కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి, మిస్టరీ బాగున్నా ఇదివరకు సినిమాలు చాలా కథలు ఇలానే ఉన్నాయి, ఏదో డిఫరెంట్గా ఉంటుందని అనుకోకండి. టైంపాస్గా వెళ్ళిపోతుంది కథ. పార్ట్ 2 కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. ఉన్నంత బడ్జెట్లో మూవీని బాగా చేశారు. డైరెక్షన్ బాగుంది, ఎక్కడా బోర్ కొట్టదు. బట్ రొటీన్ మూవీ కాబట్టి 1 టైం వాచబుల్ అని చెప్పొచ్చు. శ్రీకాకుళం అని చెప్పారు కానీ ఆ యాస అంతగా ఇంపాక్ట్ లేదు. రివ్యూ గాని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.